ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మదనపల్లిలో బాలికను అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసినటువంటి దుర్మార్గుడు మృతి చెందిన వార్త మనందరికీ తెలిసింది. ఇప్పుడు తాజాగా ఆ కొడుకును కడసారి చూసేందుకు తల్లి నిరాకరించింది. అన్న సంబంధం లేదంటూ, అన్న అనేటువంటి సంబంధం కూడా తనకు లేదంటూ చెల్లి తెగదెంపులు చేసేసుకుంది. చివరికి బంధువులు కూడా ఎవరు ముందుకు రాలేదు. దీంతో చెత్త వాహనంలో ఆ కులవర్ధన్ ఎవడైతే ఉన్నాడో ఆ బాలికను దారుణంగా చంపేసినటువంటి ఆ కులవర్ధన్ తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి ఆ వ్యక్తి డెడ్ బాడీని అనాథ శవంలాగా అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. చెత్త తరలించేటువంటి ఆటోలో డెడ్ బాడీని తరలించి దహన సంస్కారాలు చేశారు. మదనపల్లిలో చిన్నారిపైన అత్యాచారానికి ఒడిగట్టినటువంటి రేపిస్ట్ కులవర్ధన్కు అత్యంత దారుణమైనటువంటి ముగింపు లభించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కులవర్ధన్ అనే రాక్షసుడి చేతిలో పుణ్యం తేలినటువంటి ఒక బాలిక మృతి చెందినటువంటి సంగతి మనందరికీ తెలిసింది. ఆ బాలికను అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడి చంపేశాడు ఈ దుర్మార్గుడు. అయితే ఈ కేసు నిందితుడు కులవర్ధన్ను పోలీసులు అరెస్టు చేయగా అతను తప్పించుకొని పారిపోయి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం అతని మృతదేహాన్ని మదనపల్లి ఆసుపత్రి మార్చరికి తరలించారు. అయితే డెడ్ బాడీని తీసుకువెళ్లేందుకు తల్లితో పాటు బంధువులు ఎవరు కూడా ముందుకు రాలేదు. తమకు అతనితో ఎలాంటి సంబంధం లేదని కూడా సోదరి కూడా తేల్చి చెప్పేసింది. దీంతో అతని మృతదేహం ఆసుపత్రిలో అనాథలా పడి ఉంది. చివరకు అతని పెద్దనాన్న ముందుకు వచ్చి సంతకం చేయడంతో మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. వారు చెత్త తరలించేటువంటి వాహనంలో మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంతిమ సంస్కారాలు జరిపారు. మరోపక్క కులవర్ధన్ మరణ వార్త తెలియగానే మదనపల్లి వాసులు సంబరాలు చేసుకున్నారు. అత్యాచార నిందితుడికి సరైన శిక్ష పడిందని, న్యాయం జరిగిందంటూ బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కులవర్ధన్కు జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటన చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేటువంటి వారికి ఒక గుణపాఠం కావాలి. తప్పు చేస్తే శిక్షలు ఎంత కఠినంగా, ఎంత షార్ట్ టైంలో ఉంటాయి అనేటువంటిది ఈ యొక్క రిజల్ట్ అనేది చూపించాలి. ఆ తప్పులకు పడే శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయో కూడా తెలియాలి. అప్పుడు తప్పు చేసే ముందు ఒక క్షణం ఆలోచిస్తారు. ఈ గుణపాఠం కులవర్ధన్కి కాదు, తప్పు చేయాలని ఆలోచించేటువంటి ప్రతి ఒక్కరికంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఇలాంటి దుర్మార్గుల ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే, రౌడీ షీటర్లుగా మారినటువంటి వ్యక్తులు చిల్లర తిరుగులు తిరిగి ఏం చేసినా కూడా చట్టాల లొసుకులను పట్టేసి బెయిల్ మీద మళ్ళీ రావచ్చు, మళ్ళీ బయటకు వచ్చి అదే రౌడీజాన్ని కొనసాగించవచ్చు, అదే దుర్మార్గాలకు పాల్పడవచ్చు అనేటువంటి వక్ర బుద్ధి ఆలోచనతో ఉన్నారు చాలామంది. అందుకనే పెద్ద పెద్ద నేరాలలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా రిమాండ్లో ఉండి కొద్ది రోజులకు బెయిల్ మీద మళ్ళీ వస్తున్నారు బయటికి. ఆ శిక్ష పూర్తయ్యే సమయానికి కొంత టైం ఉంటుంది కాబట్టి ఆలోపు చేయాల్సినవి చేస్తున్నారు బయటకు వచ్చి. ఇక్కడి నుంచి అలా కాదు, ఆడపిల్లల మీద చెయ్యేస్తే, చిన్నపిల్లల మీద ముఖ్యంగా చెయ్యేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనము ఈ యొక్క కులవర్ధన్ ఘటన. ఎవరైనా కానీ ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉంది. గతంలో చెప్పారు, సీఎం చంద్రబాబు గారు చెప్పారు, ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తాం, ఖచ్చితంగా వెంటనే రిజల్ట్ ఉంటుందని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ పరిణామాలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఎవరైనా ఆడపిల్లల జోలికి వెళ్ళాలంటేనే వణికిపోయేటువంటి విధంగా ఇలాంటి శిక్షలు ఇంకా జరగాలి. ఏమైనా జరిగితే ఇంకా జరగకూడదని అనుకోవాలి. ఇలాంటి ఘటనలు చూసైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇలాంటి వెకిలి చేష్టలు, రాక్షసానందాన్ని పొందేటువంటి కొంతమంది మృగాలు ఎవరైతే ఉంటారో, ఆ మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇకనైనా ఇలాంటి ఘటనలను చూసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయాలి. లేదంటే ఇలాంటి దుస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.